శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. నిజానికి గురుబలం మాత్రమే చాలా బాగుంది. బుధుడు బాగున్నప్పటికీ కూడా శని గారితో కలిసి ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు, పైగా నీచలో ఉన్నారు. కాబట్టి అంత పెద్ద గొప్పగా ఉంటుందని చెప్పడానికి రాదు. శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవ అవసరం పడుతుంది. నోటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అతి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది, దైవభక్తి రీత్యా చాలా బాగుంది. అనేక విధాలుగా మీకు ఎన్నో సహాయ సహకారాలుగా దైవ బలం అనేది మీకు కలిసి వస్తూ ఉంటుంది. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంది కాబట్టి ఇది మటుకు చాలా గుర్తెరిగి ప్రవర్తించండి. ఎప్పుడైతే దైవ బలం బాగుందో మీరు చేసేటటువంటి ప్రార్థన, పూజ, దానం, ధర్మం, స్మరణ ఏదైనా గానీ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదే కాలం కలిసి రావడం అంటే. మీరు ఓం నమో నారాయణాయ అనుకున్నా పర్వాలా, నమశివాయ అనుకున్నా పర్వాలా, ఇవన్నీ ఏమి అంత దూరం మేము అనుకోలేమండి అన్నా రామ అనుకోండి చాలు. రామ 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 అనేనా అనుకోండి చాలు. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అంత బాగా గురుబలం కనిపిస్తోంది కాబట్టి గురువుని నమ్మండి, గురువు ఆశ్రమాలకు వెళ్ళండి, గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఆశీస్సులు తీసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తలే. భార్యాభర్తల మధ్య జాగ్రత్తలు ఉండాలి. కోర్టు విషయాలలో కొంచెం వాయిదాలకి వేసుకోవడానికి మాట్లాడుకోండి. మాట్లాడే విషయంలో ఎవరితో అయినా సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా తక్కువగా కనిపిస్తోంది. స్థిరచరాస్తుల వృద్ధి తక్కువగా కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకుల వల్ల కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి కూడా తప్పని కష్టాలు అన్నట్టుగా ఉన్నాయి. ఎంతో సమర్థవంతులైన వారే రాజకీయ నాయకులుగా ఉంటారు. మరి అలాంటి వారికి కూడా పబ్లిక్ రిలేషన్స్ అనేవి చాలా టైట్ పరిస్థితుల్లో ఉంది. రాహుకేతు యొక్క స్థితి, సంచారాలు, దృష్టులు అంత అనుకూలంగా లేవు. అలాగే రుణాలు ఎక్కువ జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీకు ఆటంకాలు ఇచ్చే విషయాలు కాబట్టి మరీ చెప్తున్నాను, జాగ్రత్త. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి రవిచంద్రుల యొక్క ప్రవేశం జరిగి ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాలం కాస్త అనుకూలమవుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుంటారు. అలాగే శివారాధన చేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చెయ్యండి. మరింతగా ప్రశాంతత వస్తుంది మీకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం.